హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. విక్కీ గారు ఫోన్ చేయడంతోనే మన పద్మావతి గారు చాలా సంతోషపడిపోయి విక్కీ గారు లంచ్కి వస్తానని చెప్పంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా వంట చేస్తాను సార్ మీకోసం, తొందరగా రండి సార్ అంటే, నా పైన మీకు కోపం పోయిందా సార్ అని అడుగుతారు ఫ్రెండ్స్. అదేం లేదు పద్మావతి, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అని మన విక్కీ గారు చెప్పడంతోనే మన పద్మావతి గారు సంతోషపడిపోయి ఇక విక్కీ గారికి కావాల్సిన వంటలన్నీ నేను రెడీ చేస్తానని ఆనందంగా కిచెన్లోకి వెళ్ళేసి వాళ్ళ అక్కని హగ్ చేసుకుని వాళ్ళ అక్కని అటు ఇటు తిప్పుతూ అరవింద గారిని కూడా చాలా సంతోషపెడుతూ వంట చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మన పద్మావతి గారు. ఈలోపు విక్కీ గారు ఈ న్యూ ఇయర్ అంతా పద్మావతిని హ్యాపీగా ఉంచుతానని చెప్పాను, కనీసం ఈ 2 days అయినా నాతో ఉండే 2 days అయినా పద్మావతిని హ్యాపీగా ఉంచుతాం అని ఇక విక్కీ గారు ఫోన్ చేయడంతో మన పద్మావతి గారు హ్యాపీగా విక్కీ గారికి ఇష్టమైనవి అన్నీ రెడీ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రోమోలో పోలీసులు వచ్చేసి మన విక్రమాదిత్య గారిని అరెస్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఏవో ఫేక్ కంపెనీ ప్రొఫైల్స్ పెట్టి మీరు బిజినెస్ రన్ చేస్తున్నారు అనే విషయం మీద అరెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మన పద్మావతి గారు ఎంతో ఇష్టంగా చేసిన వంట తింటూ ఉండగానే పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోతారు ఫ్రెండ్స్. అరవింద గారు ఏడుస్తూ ఉంటారు. పద్మావతి గారు అయితే పోలీసుల కారు వెనకాలే పరిగెడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. పద్మావతి నువ్వు రావద్దు వెళ్ళిపో అని విక్రమాదిత్య గారు చెప్తూనే ఉంటారు ఫ్రెండ్స్. కానీ పద్మావతి గారు వినకుండా కారు వెనకాలనే పరిగెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. విక్రమాదిత్య గారి కోసం సారు సారు అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.